ఏపీలో కూడా భూముల కేటాయింపుకి సంబంధించి వైసీపీ అభ్యంతరాలు చెప్తూ ఉంది. విశాఖ నడిబొడ్డున లులు మాల్ కోసం 13 ఎకరాలు కేటాయించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటు వ్యాపారాలు చేసుకోవడానికి, మాల్స్ పెట్టడానికి ప్రజా సంక్షేమానికి సంబంధం ఎక్కడుంది? ఇలాంటి నిర్ణయాలు ప్రజా కంటకం అవుతాయి అని తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. ఆల్రెడీ ప్రచారం కూడా మొదలుపెట్టింది. నిజానికి ప్రభుత్వం భూములు కేటాయింపులు చేసినప్పుడు ఎంత పెట్టుబడులు వస్తాయి, ఎంత మందికి ఉపాధి కలుగుతుంది అనేది పారామీటర్ ఉండాలి అని పబ్లిక్ పాలసీ మేకింగ్ లో చెప్తూ ఉంటారు. సాధారణంగా 1 కోటి రూపాయల పెట్టుబడి వస్తే గనక ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి అనేది ఆ ఇండస్ట్రీ రేంజ్ ని బట్టి, కెపాసిటీని బట్టి ఉంటుంది. భారీ ఇండస్ట్రీ అయితే ఒక రకంగాను, మధ్య తరహా పరిశ్రమ అయితే ఇంకో రకంగాను, చిన్న తరహా వ్యాపార కార్యకలాపాలు అయితే గనక మరో రకంగాను ఉద్యోగాల కల్పన అనేది ఉంటుంది. దీన్ని బేస్డ్ గా పబ్లిక్ రిసోర్స్ అని చెప్పుకునే భూముల కేటాయింపు జరగాలి అంటారు. ఇప్పుడు ఇదే అంశాన్ని చర్చకి లేవదీసేందుకు క్రమంగా ఏపీలో